హాయ్ నిత్య. హాయ్ హాయ్ అండి. మిమ్మల్ని నిత్య అంటే ఒప్పుకోరు జనాలు. మీరు ఒకటి చెప్తారే, ఏం చెప్తాను? అది చెప్తారే. తెలీదే నాకు. అరే ఓఎంజీ తెలీదా మీకు? ఓ మై గాడ్ తెలీదా మీకు? చూసారా మీరు చెప్తే బాగోదని మీరే చెప్పేశారు. ఇంక అది నేనే మీరు మీకు చెప్పను. బాగోదని మీతో లేదండి, చెప్పించుకుంటున్నారు చాలా అంతే. బాగా చెప్పారు. మీరు చెప్పండి ఇప్పుడు. అది మీ నోటి నుంచి వినాలి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇలాగే చెప్తారా? ఇంకా అది ఎప్పుడో అండి, ఎప్పుడో ఇయర్స్ బ్యాక్. మ్మ్. అదంతా But, పోయింది, ఆ పేరు పోతుంది. ఇప్పుడు ఒక మంచి యాక్ట్రెస్ నిత్య. యాక్ట్రెస్ నిత్య అయినా కూడా మాకు ఓఎంజీ నిత్యనే ఎప్పుడు కూడా. మాటలు చూడండి మీ ఓ మాట. ఓ ఓ మై గాడ్ నిత్య ఇంత పెద్ద యాక్ట్రెస్ అయింది అనుకునే రేంజ్కి వెళ్ళాలన్నమాట నిత్య అంటే. తప్పకుండా అండి వెళ్తాను. సో అంటే మరి బేసిక్ గా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. బేసిక్ గా చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మెయిన్ లీడ్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అవ్వాలంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన క్యూట్నెస్ ని, చబ్బినెస్ ని, అమాయకత్వాన్ని ఇవన్నీ చూసుంటారు కదా ఆడియన్స్. సడన్ గా వాళ్ళు వచ్చేసి ఒక యాక్టర్స్ లాగా అంటే క్యారెక్టర్ కి అవసరమైనంత మేర ఎక్స్పోజింగ్ చేసిన, లేదంటే క్యారెక్టర్ లో ఉన్న ఆ న్యూయన్సెస్ ఏవైతే పలికితే కొత్తగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తున్నా, ఈ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నా అంటారు. అది మీకే కదా, ఎవరు ఎనీ చైల్డ్ ఆర్టిస్ట్ అది ఒకటి ఇది ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు మీరు అంటే నవ్ యువర్ ఆల్సో టీనేజర్, బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ లీడ్ గా కూడా సినిమాలు చేస్తున్నారు కదా. సో మరి మీకు ఎప్పుడు ఇది రాలేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చేస్తూనే వచ్చాను చాలా వరకు. ఇప్పుడు ఒక 15 to 20 దాకా మూవీస్ చేస్తూ వచ్చాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను, అండ్ లీడ్ గా కూడా చేస్తున్నాను ఇప్పుడు. అలాంటి మాటలు అయితే ఇప్పటివరకు ఏం రాలేదండి. మాటలు రావు, కాకపోతే ఏంటంటే డైరెక్టర్స్ మైండ్ లో కానీ లేదంటే తీసుకునేటప్పుడు అది ఒకటి ఆలోచిస్తారు యాక్చువల్గా. ఓకే, నాకు మంచి మంచి క్యూట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. అండ్ ఈ నారి మూవీలో ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ వచ్చింది, ఒక 14 years అమ్మాయి. సో ఇలాంటి అన్ని జోనర్స్ మూవీస్ నుంచి నాకు క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు స్టోరీ నచ్చితే నేను అన్ని ఒప్పుకుంటున్నాను. వైజాగ్ కదా స్టార్ట్ అయింది? మాది ఈస్ట్ గోదావరి నేటివ్ మొత్తం. దాని తర్వాత వైజాగ్ లో స్టడీ స్కూలింగ్ అంతా. దాని తర్వాత హైదరాబాద్, ఇంకా 4 years అయిపోయింది. అంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ టైప్, పాన్ స్టేట్స్ అన్నమాట. 2 స్టేట్స్ ని ఇంకా కవర్ చేశారు మొత్తానికి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నా కోసమే అండి. ఆడిషన్స్ అవన్నీ మూవీస్ కోసమే ఇక్కడికి వచ్చేసాం. ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసాం. సో అక్కడ నుంచి షూట్స్ కి ఏమన్నా కావాలంటే ఇక్కడికే రావాల్సి వస్తుంది కదా అని. బట్ కాకపోతే ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడే మీరు షిఫ్ట్ అయిపోయారా, లేకపోతే కోవిడ్ పాండమిక్ అయింది కదా అప్పుడు వచ్చాము. అప్పుడు వచ్చారు. నా 10th class. 10th class అంటే 10th class లో అయినా కూడా నేను అంటే ఒక యాక్ట్రెస్ కింద ఒక కెరీర్ పర్సూ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవడానికి, రీలోకేట్ అయిపోవడానికి ఒప్పుకోరు. బట్ కొంతవరకు సపోర్ట్ అని అనుకుంటారు బేసిక్ గా. బట్ మీకు ఎందుకు అంత సపోర్ట్? అంటే ఇంట్లో మీ ప్యాషన్ కి వాళ్ళు ఇచ్చిన గౌరవం. ఫస్ట్లీ డాడీకి మూవీస్ అంటే చాలా ఇష్టం, ప్రతి మూవీ చూస్తారు. నాకన్నా ఎక్కువ ఇష్టం, లైక్ నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం, డాడీకి చూడడం ఇష్టం. సో దాని వల్ల నా ప్యాషన్ అండ్ చూస్తారు కదా నేను ఎలా యాక్టింగ్ చేస్తున్నాను అంతా. లైక్ నాకు టాలెంట్ ఉంది, దాన్ని నిలబెట్టుదాం, నాకు కూడా ప్యాషన్ ఉంది, నేను కూడా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ చూపిస్తున్నాను, ఏదో ఒక రోజు ఎదుగుతుంది అనే ఉద్దేశంతోనే డాడీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు.